హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎలాంటి పెరుగు డబ్బాలు ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిని పడేయకుండా వీటితో మంచి యూస్ఫుల్ క్రియేటివ్ ఐడియాస్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఐడియా వచ్చేసి ఇలా పెరుగు డబ్బా అయితే తీసుకుంటున్నాను. సో పెరుగుతో వచ్చిన డబ్బాని తీసుకొని దానికి ఇచ్చిన హ్యాండిల్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత క్యాప్ కూడా తీసేసుకొని మీకు నచ్చిన కలర్ అయితే పెయింటింగ్ వేసుకోండి. నేను ఇక్కడ పెయింటింగ్ వేయడానికి యాక్రిలిక్ పెయింటింగ్ అయితే ఉంటుంది కదా, సో అదైతే యూజ్ చేస్తున్నాను. యాక్రిలిక్ పెయింటింగ్ వేసి మొత్తం అంతాన బ్రష్తోని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఇంట్లో పుట్టి పెట్టుకుంటాం కదా, పుట్టి డిజైన్ ఎలా ఉంటుందో సేమ్ అలానే డిజైన్ వస్తుంది అనమాట. ఇలా డిజైన్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే బాగా ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిపోయిన తర్వాత మీకు నచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకోండి. ఏదో నాకు వచ్చిన డిజైన్ అయితే డ్రా చేసుకున్నాను అంతే. ఒక ప్లాంటర్ అయితే రెడీ అయిపోయింది. మీరు దీనికి ఇండోర్ ప్లాంట్స్‌కి కానీ, అవుట్‌డోర్ ప్లాంట్స్‌కి కానీ చాలా బావుంటది. సెకండ్ ఐడియా వచ్చేసి ఇంకొక టబ్ తీసుకొని, ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాపర్ అయితే తీసుకోండి. గిఫ్ట్ ర్యాపర్ తీసుకొని దానికున్న హ్యాండిల్ అయితే తీసేయాలి టబ్బుకున్నది. హ్యాండిల్ తీసిన తర్వాత గిఫ్ట్ ర్యాపర్ తోటి వీడియోలో చూపించినట్టుగాన టబ్ చుట్టూరా కూడా ఇలా గ్లూతో అయితే అంటించేసుకోవాలనమాట. కొంచెం టైట్‌గా లాక్కుంటూ ముడతలు ముడతలు పడకుండా ఉండడానికి టైట్‌గా లాక్కుంటాను. మెల్లగా అయితే గ్లూ గన్‌తో అంతా అంటించుకున్న తర్వాత రివర్స్ చేసి మిగిలిన దాన్నంతా కూడా ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని మళ్ళీ గ్లూ పెట్టేసి అంటించేసుకుంటున్నాను. సో, ఇలా గ్లూ పెట్టేసి ఎడ్జెస్ కట్ చేయడం వల్ల చాలా నీట్‌గా వస్తదనమాట. లేదంటే ముడతలు ముడతలుగా వస్తది. సో, ఎడ్జెస్ కట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఎడ్జెస్ కట్ చేసుకొని, గ్లూ పెట్టుకొని మొత్తం అంటించేసుకోవాలి. ఇంక తర్వాత మీ దగ్గర ఇలాంటి లేస్ ఉంటే లేస్ అయితే అంటించుకోండి. మీ దగ్గర ఏ లేస్ ఉంటే అది అంటించుకోండి. శారీస్‌కి, చున్నీలకి అలా వస్తూ ఉంటాయి కదా, సో, వాటిని పడేయకుండా ఇలా అయితే అటాచ్ జేసుకోండి. టబ్బు చుట్టూరా పైనున్న బోర్డర్‌కైతే నేను ఈ లేస్‌ని మొత్తం అంటించుకుంటున్నాను. ఇది పెట్టుకున్న తర్వాత ఒక మంచి రాయల్ లుక్ అయితే వచ్చిందనమాట. ఇంతకీ ఇదంతా అంటించావు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. ఇది ఒక ఆర్గనైజర్ అనమాట. సో, స్టడీ టేబుల్ దగ్గర కానీ, ఆఫీస్ టేబుల్స్ దగ్గర కానీ, ఇలా ఎక్కడైనా సరే పెన్సిల్స్, స్టేషనరీ ఐటెమ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవచ్చు. అలానే మన కిచెన్‌లో అయితే కట్లరీ ఐటెమ్స్ యూజ్ చేసి స్పూన్స్ ఇలాంటివన్నీ కూడా పెట్టుకోవచ్చు. అలాగే మన వార్డ్‌రోబ్‌లో ఏమో కాస్మెటిక్స్ అవి పెట్టుకొని చాలా స్పేస్ అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇదైతే. ఇలా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల చాలా స్పేస్ అన్నది ఈజీగా సేవ్ అవుతుంది. థర్డ్ ఐడియా వచ్చేసి ఇలా క్యాప్ అయితే తీసుకోండి. క్యాపులు తీసుకొని రివర్స్ చేసుకొని మీ దగ్గర ఏదైనా మార్కర్ పెన్ కానీ, ఏదైనా పెన్సిల్‌తో కానీ రెక్టాంగిల్ షేప్‌లో అయితే ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చాక్‌నయితే వేడి చేసుకోవాలి. చాక్‌ని వేడి చేసుకొని రెక్టాంగిల్ షేప్ అయితే డ్రా చేసుకున్నాం కదా, అదంతా కూడా కట్ చేసుకోవాలి. చాక్‌ని వేడి చేసుకోవడం వల్ల చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాపర్ అయితే తీసుకోండి. వీటన్నిటికి ఒక ర్యాపర్ అయితే సరిపోతుంది. అన్ని ప్రాజెక్ట్స్‌కి కలిపి రూ. 5 ర్యాపర్ అయితే ఈజీగా కంప్లీట్ అయిపోతుందనమాట. ఇంకా మిగులుతుంది కూడా. సో, ఇలా ర్యాపర్ తీసుకొని క్యాప్ మొత్తం పై సైడ్ ఏమో గ్లూ పెట్టేసి అంటించేసుకుంటున్నాను. ఆ మిగిలిన ఎక్స్‌ట్రా అంతా కూడా టైట్‌గా పెట్టేసి మిగిలిన ఎక్స్‌ట్రా అంతా కూడా కట్ చేసేసుకున్నాననమాట. సో, ఇలా మిగిలింది ఎక్స్‌ట్రా అంతా కట్ చేసుకోవడం వల్ల మీకు ఒక మంచి లుక్ అయితే వస్తది. ఇప్పుడు రివర్స్ చేసి ఇందాక హోల్ దగ్గర కూడా అంటించుకున్నాం కదా, సో, ఇప్పుడు ఆ హోల్ దగ్గరైతే వీడియోలో చూపించినట్టే స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్‌లా కట్ చేసుకోండి. అలాగే పక్క సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు కూడా కట్ చేసుకుంటే మీకు ఇలా విండోస్ లాగా అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఆ హోల్ మధ్యలో అయితే మీరు వేలు పెడితే మీకు ఆ గ్యాప్ అనేది చాలా ఈజీగా తెలుస్తది. ఇప్పుడు ఆ ఎడ్జెస్‌ని ఏమొచ్చి ఆ ఎడ్జెస్‌లో వచ్చిన ర్యాప్‌ని ఏమొచ్చి కట్ చేసేయకుండా ఇలా గ్లూ పెట్టేసి అంటించుకుంటే మీకు చాలా మంచి లుక్కొస్తదనమాట. చాలా కనిపిస్తది. డీసెంట్ లుక్కొస్తది. ఇప్పుడు ఆ క్యాప్‌ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు ఇలాంటి డబ్బా తీసుకొని, దీనికి కూడా హ్యాండిల్ రిమూవ్ చేసుకోండి. హ్యాండిల్ రిమూవ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఒక గిఫ్ట్ ర్యాపర్ తీసుకొని, టబ్ చుట్టూరా కూడా వీడియోలో చూపించినట్టుగా గ్లూతో అయితే మొత్తం అంటించేసుకోండి. గ్లూ గన్నే ఉండాల్సిన పని లేదు. మీరు ఫెవికాల్ వీటితో కూడా చాలా ఈజీగా అంటించుకోవచ్చు. రూ. 5 గమ్ అది ఉంటది కదా, వీటితో కూడా పనిచేస్తది. ఓన్లీ గ్లూ గన్నే కాదు. నా దగ్గర గ్లూ గన్ ఉంది. అది ఇలా యూజ్ చేసుకుంటున్నాను. సో, మొత్తం అంతా ర్యాప్ చేసుకున్న తర్వాత రివర్స్ చేసి, రివర్స్ కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని అంటించుకొని, ఇందాకలాగే సేమ్ బోర్డర్ అంతా కూడా మంచి రాయల్ లుక్ రావడానికైతే ఇలా లేస్ అయితే అంటించుకుంటున్నాననమాట.
ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న క్యాప్‌ని తీసుకొచ్చి ఈ టబ్బుకి పెట్టేస్తే మనకొక డిబ్బీ అయితే రెడీ అయిపోతుంది. నేను ఎప్పటినుంచో డిబ్బీ కొనాలి అని అనుకుంటున్నాను. ఇలా రెడీ చేసుకున్నాననమాట. సో, మనీ సేవింగ్ అన్నది చాలా ఇంపార్టెంటు. సో, ఇందులో నుంచి మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఇలాంటి ఐడియాస్ అయితే వాళ్ళతో చేయిస్తే మంచి ఎంగేజింగ్‌గా ఉంటదనమాట. వాళ్ళకి మంచి ఎంజాయ్‌మెంట్ ఒస్తది. సో, తర్వాత టబ్ నిండిపోయిన తర్వాత క్యాప్‌ని ఈజీగా తీసేసుకోవచ్చు. మళ్ళీ పెట్టుకోవచ్చు. ఇది థర్డ్ ఐడియా. ఫోర్త్ ఐడియా వచ్చేసి ఇలా ఒక టబ్ తీసుకోండి. టబ్ తీసుకొని పైన హ్యాండిల్‌నయితే అలానే ఉంచండి. రిమూవ్ చేయకుండాన టబ్ చుట్టూరా కూడా ఇలా ఒక గిఫ్ట్ ర్యాపర్ తీసుకొని మొత్తం అంతా ర్యాప్ చేసేసుకోండి. నేను మంచి లుక్ రావాలి, లగ్జరీగా కనిపిస్తది పడేయకుండా అని చెప్పేసి నేను ఈ గిఫ్ట్ ర్యాపర్‌తో అయితే ర్యాప్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గిఫ్ట్ ర్యాపర్ లేకపోయినా పర్లేదు. మీరు జస్ట్ అలానే యూజ్ చేసుకుంటాం, అలానే రెడీ చేసుకుంటామన్నా ఏం కాదు. జస్ట్ మంచి లుక్కొస్తది. లగ్జరీ లుక్ ఉంటదా అని చెప్పేసి ఇంట్లో ఉన్న గిఫ్ట్ ర్యాపర్ అయితే నేను యూజ్ చేసుకుంటున్నాను. సో, దీనికి కూడా టబ్ చుట్టూరా కూడా ఇలాగా మొత్తం ర్యాప్ చేసుకొని కిందన హోల్ చే చాక్ వేడి చేసి ఒక హోల్ పెట్టుకోవాలనమాట. తర్వాత ఇలాంటి ఒక స్టిక్ తీసుకొని ఇవి నేను స్టిక్స్ ఉంటాయి కదా! టిక్కా అవి చేసుకోవడానికి ఆ స్టిక్స్ అనమాట ఇవి. ఆ స్టిక్స్ 2 తీసుకొని టీ షేప్‌లో అయితే టేప్‌తో అంటించుకున్నాను. ఇప్పుడు ఆ హోల్‌లో నుంచి స్టిక్‌ని పెట్టేసాను. లోపల నుంచి పెట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు క్యాప్‌ని తీసుకొని క్యాప్‌కి కూడా ర్యాప్ చేసేసుకుంటున్నాను. ర్యాప్ చేసుకొని మిగిలిన ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసేసుకుంటే ఇప్పుడు క్యాప్ కూడా రెడీ అయిపోయింది కదా! ఇప్పుడు ఈ క్యాప్‌నేమొచ్చి టేప్‌తోనేమో ఆ టబ్‌తో అయితే అటాచ్ చేయాలనమాట. మొత్తం అంతా అంటించేయకూడదు. జస్ట్ ఒక సైడ్ చిన్న ముక్క మాత్రమే ఇలా క్యాప్‌నయితే టబ్బుకి అటాచ్ చేయాలి. ఈ టేప్ మాత్రమే యూజ్ చేయండి. 2 ఇన్ 1 టేప్స్ అలాంటియయితే యూజ్ చేయకండి. సో, ఈ టేప్ అయితే యూజ్ చేసి మనం టబ్‌కి క్యాప్‌నయితే అటాచ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఆ టబ్ కన్నా చిన్నది ఉన్న డబ్బా అయితే తీసుకుంటున్నాను. నేనిక్కడ ఐస్ క్రీమ్ డబ్బా తీసుకుంటున్నాను. అందులో ఫుల్‌గా ఉండిపోయేలా ఉండాలి. పైకి క్యాప్ ఫుల్‌గా ఉండేలా ఉండాలి. అందుకని చెప్పి పైనున్న బోర్డర్‌నయితే కట్ చేసేసుకొని ఇప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడు కరెక్ట్‌గా ఫిట్ అయ్యింది. ఇప్పుడు కిందన ఉన్న స్టిక్‌ని ప్రెస్ చేస్తే పై క్యాప్ వస్తదనమాట. అంటే ఇది ఇప్పటికి మీకు అర్థమయ్యే ఉంటది. మినీ డస్ట్‌బిన్ అనమాట. డెస్క్ టాప్స్ దగ్గర ఇలాంటిట్లి దగ్గర ఈ చిన్న డస్ట్‌బిన్ పెట్టుకొని ఏదైనా పేపర్స్ అలాంటివి సడెన్‌గా చింపుతాం కదా! సో, వాటినైతే అందులో ఏసుకోవచ్చు. చాలా యూజ్ అవుతది. మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేసేసి నెక్స్ట్ ఐడియాస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.